మనం ఒక మంచి సబ్జెక్ట్ ని తెలుసుకోబోతున్నాం. సో మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్, ఎస్పెషల్లీ ఇవాళ చాలా మంది చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాటి వల్ల చాలా సఫర్ అవుతున్నారు. మన యొక్క ఫుడ్ వల్ల అవ్వచ్చు, మన యొక్క తినే విధానం, తీసుకునే ఆహారాన్ని బట్టి అవ్వచ్చు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఇవాళ మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి సప్లిమెంట్స్ ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క నాలెడ్జ్ ని మనకు ప్రజెంట్ చేస్తున్నారు భారతి గారు, గోల్డ్ డైరెక్టర్ ఫ్రమ్ శ్రీకాకుళం. సో నేను మేడం ని ఇన్వైట్ చేస్తాను. ఈలో కొద్ది ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి. మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా భారతి గారు? గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు లేదు సార్ మేడం, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేసేయండి మేడం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్ మై వెస్టర్న్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మై సెల్ఫ్ భారతి అండి. ప్రెసెంట్ నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. బిఫోర్ వెస్టర్స్ లోకి రాకముందు ఒక స్కూల్లో టీచర్ గా వర్క్ చేసేదానండి. ఆ స్కూల్లో టీచర్ గా వర్క్ చేయడానికి ముందు ఒక 10 years అనేది కాంపిటేటివ్ అనేది ప్రిపేర్ అవ్వడం జరిగిందండి. ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే జాబ్స్ అన్ని దగ్గరలోకి వచ్చి 1 or 1 లేదా 1 or 1.5 లో మిస్ అవ్వడం అనేది జరిగిందండి ప్రతిదీ. అంటే మనం జాబ్ రావడానికి ఎంత ప్రయత్నిస్తామో ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఆ పాయింట్ 1 లేదా 2 ఆర్ మార్క్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈక్వలేనండి. కానీ చాలా జాబ్స్ కనేది ప్రిపేర్ అవ్వడం జరిగింది. దగ్గరలో ఎప్పుడైతే మిస్ అయ్యానో అలాంటి టైంలో స్కూల్లో అంటే ఎప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో కన్నా ఏదైనా ఒక ప్రైవేట్ సెక్టార్ లేకుండా గవర్నమెంట్ సెక్టార్ అయితే బాగుంటది అనే ఒక ఉద్దేశంతో నుండి 10 years అనేది విడిచిపెట్టకుండా చదవడం జరిగింది. కానీ అక్కడ ఏ ఫలితం అనేది లేకుండా పోయింది. అంటే మనకి ఒక లేడీకి అయితే గవర్నమెంట్ అనేది టీచర్ అయితే ఇంకా బాగుంటదని మెయిన్ నేను టీచర్ కోర్స్ అనేది చదవడం జరిగిందండి. అలాంటప్పుడు దీంట్లో ప్రిపేర్ అవుతూ లాస్ట్ లో ఒక స్కూల్లో టీచర్ గా అనేది జాయిన్ అవ్వడం జరిగిందండి. అలాంటి టైంలో మా ఊర్లో ఒక అతని ద్వారా నాకు వెస్టేజ్ అనేది పరిచయం అవ్వడం జరిగింది. కానీ ఏదైతే అక్కడ చేశానో అక్కడ ఓన్లీ జీవితమే ఉందండి. ఇక్కడైతే జీవితం ఉందనేది ఒక విషయం అయితే అర్థం చేసుకొని నాతో పాటు 10 మందికి అవకాశాన్ని కల్పించొచ్చు. సహాయం చేసే మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది దీంట్లో ఉంది అని గ్రహించి అంటే అక్కడ ఉంటే ఓన్లీ నా ఒక్కదాని కోసమే లైఫ్ అనేది ఉంటదండి. కానీ ఇక్కడొస్తే నాకు, నా పిల్లలకి వాళ్ళ 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది. అదే విధంగా 10 మందికి సాయం చేస్తూ నేను కూడా దీంట్లో ఒక మంచి స్థాయిలో ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో అయితే దీంట్లోకి రావడం జరిగింది. అదే విధంగా దీంట్లోకి వచ్చిన తర్వాత షార్ట్ పీరియడ్‌లో చాలా వరకు అంటే నేను ఫస్టు వెస్టర్స్‌లోకి జాయిన్ అవ్వకముందు మా ఊరు తప్ప నాకు ఇంకా ఎక్కడ తెలీదండి. అలాంటిది మా పక్కనే ఉండి వైజాగ్ కూడా వెళ్ళడం నాకు తెలీదు. అలాంటిది ఈ వెస్టర్స్‌లో జాయిన్ అయ్యాక చాలా అంటే స్టేట్సే కాదండి అదర్ కంట్రీస్ కూడా ఎళ్లి రావడం అనేది జరిగింది. థాయిలాండ్ ట్రిప్ కావచ్చు, గోవా ట్రిప్ ఎళ్ళొచ్చాను. అదే విధంగా మన ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో న్యూఢిల్లీ ఇలా చాలా వరకు చూసుకుంటూ రావడం అనేది జరిగిందండి. అది కూడా నాకు ఈ వెస్టేజ్ అనేది ఇచ్చే మంచి అవకాశం ద్వారానే నేను ఇవన్నీ చూడగలిగానండి. అలాంటిది ఇదే విధంగా నా లైఫ్‌ని కూడా 3 జనరేషన్ కూడా దీంట్లో ఇన్‌కమ్ ఇవ్వచ్చు. లైఫ్ చేసుకోవచ్చు అనే ఒక మెయిన్ ఉద్దేశంతో దీంట్లోకైతే రావడం జరిగిందండి. అదే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఏదైతే ఈరోజు మనకి సెషన్‌లో నేనైతే ఈరోజు తీసుకునేది
గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కోసం అండి. అంటే మేజర్‌గా ఇప్పుడు చాలా మంది చూడండి, మనం ఇప్పుడు ఒకప్పుడైతే రీసెంట్‌గా షుగరు, బీపీ, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు ఇలా ఎలా చెప్పుకుంటున్నామో దానికుండా మేజర్ అండి. 100లో 80% వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో చాలా మంది సఫర్ అవుతున్నారండి. అలాంటి దాని కోసం ఈరోజైతే మనం మాట్లాడుకుందామండి ఈ సెషన్‌లో. ఏంటి అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? దానికోసం మన దాంట్లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనే దాన్ని తెలుసుకుందామండి. సార్ ఒక్కసారి ఇంద్రజ మేడం హోస్ట్ ఎవరు సార్? నా దాంట్లో పేరు రావట్లేదు అది. ఎవరికి మేడం? ఇంద్రజ కట్ట అనేసి తనకు ఒకసారి పోస్ట్ ఇవ్వండి సార్. ఓకే ఓకే ఇచ్చానండి. ఓకే. వెల్కమ్ అండి అందరికీ మార్నింగ్ సెషన్‌కి. ఏదైతే ఉందో ఈరోజు మన టాపిక్ వచ్చి గ్యాస్ట్రిక్ కోసం అండి. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే మనం చాలా వరకు చూస్తూ ఉంటాం చాలా మందిలో. చాలా వరకు చూస్తూ ఉంటామండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది అంటే ఇట్ ఈస్ ఇన్‌ఫ్లమేషన్ అండ్ ద గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ అండి. ఈ రెండిటి ప్రాబ్లమ్ వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టమక్‌లో ఏదైతే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఉందో దానివల్ల మనకనేది ఈ ప్రాబ్లమ్ రావడం అనేది జరుగుతుందండి ఎక్కువ శాతం. అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది అని చూసుకుంటే మేజర్‌గా ఇప్పుడు మనం ఎక్కువగా చూసుకునేలాగుంటే చాలా మంది మెడిసిన్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారండి. ఏదైతే మనం వాడే టాబ్లెట్స్ కావచ్చు, యాస్పిరిన్ గాని, బ్రూఫిన్ గాని ఇలాంటి చాలా ఎక్కువ మోతాదుల్లో తీసుకోవడం వల్ల మేజర్‌గా గ్యాస్ట్రిక్ అనేది రావడం అనేది జరుగుతుందండి. అదే విధంగా చాలా వరకు స్మోకింగ్ గాని, డ్రింకింగ్ గాని చేయడం వల్ల కూడా వాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ వచ్చే ప్రాబ్లమ్ అనేది ఉందండి. దాంతో పాటుగా బి12 ఏదైతే మనకి విటమిన్ బి12 ఉంటది కదా! బి12 లోపం వల్ల కూడా గ్యాస్ట్రిక్ అనేది మన బాడీలో అల్సర్స్ అనేవి రావడం అనేది జరుగుతుందండి. దీంతో పాటుగా మెయిన్ ఇంకోటి ఏంటి అనేసంటే, మనం తీసుకునే టాబ్లెట్స్ వల్ల కావచ్చు, పొగ త్రాగడం, మద్యం సేవించడం ఇలాంటివి దాంతో పాటుగా ఈ బి12 లోపించడం అని చెప్పాం కదా! మేజర్‌గా చూసుకుంటే ఇంకోటండి హెచ్ పైలోరి అనే ఒక బాక్టీరియా ఉంటదండి మన బాడీలో. ఈ హెచ్ పైలోరి మేడం నెక్స్ట్ దానికి హెచ్ పైలోరి అనే బాక్టీరియా వల్ల హెచ్ పైలోరి అనే బాక్టీరియా వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. దీంతో పాటుగా ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కదా! ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ, లేదు అనేసంటే చాలా వరకు ఈ స్ట్రెస్ అనేది అధికంగా ఒత్తిడికి ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు ఎక్కువగా మేజర్‌గా చూస్తూ ఉంటామండి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది. దాంతో పాటుగా ఇప్పుడు మనం ప్రెజెంట్ తీసుకునే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ తినే వారిలో కూడా అంటే ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మన ఇంట్లో వాడే ఎక్కువ శాతం చూడండి చాలా మంది మసాలాలు గాని, గరం మసాలా కానీ, వెల్లుల్లి కానీ, ఉల్లి కానీ, పికిల్స్, పచ్చడ్స్ అనేవి ఎక్కువగా తీసుకునే వాటిలో ఏదైనా మనకి చూడండి ఎంత మోతాదులో మన బాడీ అయినా కావచ్చు, బయట నుంచి తీసుకునే పదార్థాలైనా కావచ్చు, ఏదైనా మన శరీరానికి ఎంత అవసరమో దాన్ని మితిమీరి తీసుకునేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా అందరిలో అనేది రావడం జరుగుతుందండి. దీంతో పాటుగా ఎక్కువ శాతం లేట్ నైట్స్‌లో భోజనం చేయడం గాని, లేదు అనేసంటే ఫాస్ట్‌గా మనం భోజనం చేస్తూ ఉంటారు కదా! లేదు అంటే భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం కానీ, ఇలాంటి కొన్ని ఆహార విధానాల్లో కానీ, మనం జీవన విధానంలో కానీ మార్పుల వల్ల కూడా మనకు గ్యాస్ట్రిక్ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉందండి. అయితే ఏంటి ఈ దీని సింప్టమ్స్ ఏంటి అనేది చూసుకుంటే అండి చాలా మందిలో అంటే పొట్ట దగ్గర నొప్పి ఉండడం గానీ, లేదా మంట ఉండడం గానీ జరుగుతుందండి. పొట్టలోనే కాకుండా గుండెల్లో కూడా మంట రావడం, ఛాతీలో నొప్పి రావడం ఇలాంటి సమస్యలనేది చాలా మందిలో చూస్తూ ఉంటామండి. ఈ గ్యాస్ట్రిక్ అంటే చూడండి ఛాతీలో నొప్పి గాని, గుండెల్లో మంట గాని వచ్చేటప్పుడు చాలా మంది ఏం ఫీల్
అంటే హార్ట్ ప్రాబ్లమ్ ఏమో అనే ఒక రకమైన భయానికి గురవుతున్నారండి. అంటే గుండెల్లో నొప్పొస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్ అనేసి చాలా మంది వేలకి వేలనేది హ్మ్. దాంట్లో ఒక భయంతో ఎక్కువ పెట్టడం జరుగుతుందండి. అంటే ఈ సింప్టమ్స్ కూడా ఈక్వల్ ఆ సింప్టమ్స్‌తో సమానంగా ఇంకా ఏదో అయిపోతుంది. అంటే ఈ నిమిషం వరకు బానే ఉంటారండి. జస్ట్ ఇంకొక నిమిషం అయ్యేసరికి ఏదో జరుగుతుందా అనే ఒక దీంట్లో ఉంటారంటే తల తిరగడం గానీ, కళ్ళు తిరిగినట్టు ఉండడం కానీ, అంటే పొట్టనేది ఉబ్బరంగా ఉండడం కానీ, చాలా మందిలో చూస్తే దాంట్లో అంటే దీని లక్షణాలండి తేన్పులు రావడం, అజీర్తి అంటే తిన్నది అరగట్లేదు అనేసి చాలా మంది చెప్తూ ఉంటారండి. తర్వాత ఎందుకో గుండె ఏం లేదు నార్మల్‌గా ఉన్నా కూడా గాబరగా ఉండడం, గుండు కొట్టుకోవడం ఇలాంటివి చాలా మంది చెప్తారు. చాలా మందిలో వామిటింగ్ సెన్సేషన్ గాని, ఇంకొందరిలో మోషన్స్ అంటే ఈ చెప్పే లక్షణాలన్నీ ఒక్కరిలోనే ఉండాలని కాదండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణం అనేది ఉంటది. కానీ దీంట్లో ఇలాంటి లక్షణాలుంటే మేజర్‌గా అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేసి మనం చాలా వరకు చెప్పుకోవచ్చండి. అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందా? లేదా? అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అనే దాన్ని అంటే ఇప్పుడు ఈ లక్షణాలు ఉంటేనే పక్కా గ్యాస్ట్రికేనా అని మనం చెప్పకుండా దీన్ని ఒక మనము ఎండోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చండి. ఎవరిలో మేడం నెక్స్ట్ స్లైడ్ తీయండి. దీంట్లో ఎంతనేది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎంతుంది? నెక్స్ట్ అలా తీయండి. తీయండి. నెక్స్ట్ తీయండి. ఇవండి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ యొక్క సింప్టమ్స్ అండి ఇవి. ఈ పొట్టలో అల్సర్స్ గాని, లేకపోతే పొట్ట ఉబ్బినట్టుండి వామిటింగ్ సెన్సేషన్ గాని, ఇలా చాలా ఇవనేది ఉంటాయండి. దీన్ని గుర్తించడం ఎలాగా? మన బాడీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది అని తెలుసుకోవడం ఎలా అనేసంటే ఎండోస్కోపీ ద్వారా అనేది మనం తెలుసుకోవచ్చండి. లేదు మెయిన్ ఇంకొక మేజర్ బాక్టీరియా వల్ల మనకి హెచ్ పైలోరి అనే బాక్టీరియా వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది వస్తుందనేసి అనుకున్నాం కదా! ఈ హెచ్ పైలోరి బాక్టీరియా ఉందా? లేదా? అనేది కూడా రక్త పరీక్ష ద్వారా అంటే మన బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ననేది తెలుసుకోవచ్చండి. ఈ 2 టెస్టుల ద్వారా మనము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందా? లేదా? అని తెలుసుకుంటూ దానికనేది నివారించే ట్రీట్‌మెంట్ అనేది ఇచ్చుకోవచ్చండి. మేడం నెక్స్ట్ స్లైడ్ తీయండి మేడం. మనం ఈ 2 ఏంటంటే ఎండోస్కోపీ లేదా హెచ్ పైలోరీ అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా మనము గ్యాస్ట్రిక్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. దీంతో పాటుగా ట్రీట్‌మెంట్ అసలు దీనికి ఏమిస్తాం అనేసి చూసుకుంటే, చాలా వరకు ట్రీట్‌మెంట్ అనేది మన చేతుల్లోనే ఉంటదండి. ఏంటి అనేసంటే మన జీవన శైలిలో గాని, ఆహార విధానంలో కానీ మార్పులనేవి చేసుకునేలా ఉంటే, మనం చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి అనేది తగ్గించుకోవచ్చండి. దాంతో పాటుగా ఏదైతే ఇప్పుడు హెచ్ పైలోరీ అది ఆహారపు అలవాట్ల వల్ల లేదా హెచ్ పైలోరీ వల్ల వస్తే కొన్ని యాంటీబయోటిక్స్ అనేవి బయట నుంచి ఇస్తారండి. ఈ యాంటీబయోటిక్స్‌తో పాటు మన వెజిటబుల్స్‌లో దొరికే సప్లిమెంట్స్ అనేవి ఈ గ్యాస్ట్రిక్‌ని తగ్గించుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఏ ఏ సప్లిమెంట్స్ ఉపయోగపడతాయి? ఏ విధంగా ఉపయోగపడతాయి అనేసి మనం ఒకసారి చూసుకుంటండి. మేడం నెక్స్ట్ స్లైడ్ తీయండి మేడం. మేడం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి బయట నుంచి ఇచ్చే ట్రీట్‌మెంట్ అండి. మన దగ్గరైతే దీనికి బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. అలోవెరా, ఆమ్లా, ఫైబర్ అనేవి ఉంటాయండి. దీంతో పాటుగా కాంబయోటిక్స్ గాని, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే సీఎండీ ప్రొడక్ట్ గాని చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయండి. దాంట్లో ఈరోజు నేను కొన్ని ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ స్లైడ్ తీయండి మేడం. దాంట్లో నేను తీసుకున్న ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటి అంటే అలోవెరా అండి. ఏదైతే బయట నుంచి ట్రీట్‌మెంట్ ఇస్తామో బయట నుంచి కాకుండా ఇప్పుడు మనం హెల్త్ సప్లిమెంట్స్ ద్వారా కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ చేయొచ్చండి. టోటల్‌గా అంటే బయట నుంచి వేసే సప్లిమెంట్స్ ద్వారా ఏమవుతుందంటే వేసినంత సేపే రిలీఫ్‌గా ఉంటుందండి. అంటాం కానీ ఇలా మెడిసిన్ వాడినంత సేపు బానే ఉంటది. మన అంటే మనం తీసుకున్న ఫుడ్‌లో మన దీంట్లో కానీ తేడా వచ్చేటప్పుడు వెంటనే మళ్ళీ ఆ ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందండి. కానీ మన దాంట్లో ఉండే సప్లిమెంట్స్ ప్రాబ్లమ్ అనేది 3-4 మంత్స్ అనేది యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ అనేది అయితే ఉండదండి. దాన్నయితే చాలా వరకు టోటల్ క్లియర్ అనేది అవుతుందండి. అలాంటి దాంట్లో బెస్ట్ ప్రొడక్ట్ చెప్పుకోవచ్చండి. బెస్ట్ అలోవెరా అండి. ఈ అలోవెరా అనేది మనకి కాక్టస్ జాతికి చెందిందండి. అనేసి మనకి అలోవెరా అనేది ఇది ఒక ఎడారి మొక్క. 20 సంవత్సరాల పూర్వం నుంచే మెడిసిన్ అనేది అంటే మీ వాయిస్ రావట్లేదు భారతి గారు.
సార్ ఉమాశంకర్ సార్. మేడం మీ వాయిస్ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ వాయిస్ వినిపించట్లేదు సార్, కట్ అయిపోయింది. ఇప్పుడు సార్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఒక్కొక్కసారి సిగ్నల్ ఉన్న చోట ఉండండి మేడం. సిగ్నల్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వర్షం పడుతుంది సార్, వర్షం పడుతుంది, సిగ్నల్స్ లేవు. ఓకే మేడం, చూసుకోండి ఒకసారి. ఇది కాక్టస్ జాతి చెందండి. దీంట్లో ఉండే హెల్త్ఫుల్ బెనిఫిట్స్ కానీ యూత్ఫుల్ బెనిఫిట్స్ వల్ల దీన్ని ఒక ఈజిప్షియన్ మెడిసిన్ గా కూడా పిలుస్తారండి. అలోవెరా యొక్క అంటే ఇప్పుడు ఏదైతే మనకు అలోవెరా ఉందో దీంట్లో పునర్జీవన మరియు నయం చేసే లక్షణాలు అనేవి ఎక్కువ, ఉపశమనం కలిగించే లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అంటే పునర్జీవనం ఏదైనా మనకి చూడండి సెల్స్ అనేవి డ్యామేజ్ అయినప్పుడు కానీ, లేదు అనేసి అంటే ఎక్కువ శాతం మనకి గాయాలు తగిలేటప్పుడు కానీ మానడంలో ఈ అలోవెరా అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇందులో 20కి పైగా ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు, దాంతో పాటుగా 12 రకాలైన విటమిన్స్, 18 రకాలైన మినరల్స్ ఉంటాయి. మేడం నెక్స్ట్ స్లైడ్ తీయండి. ఇందులో చాలా రకాలైన అమైనో కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ దాంతో పాటు కాల్షియం, మెగ్నీషియం, సోడియం అంటే ఆవశ్యకమైన ఆమ్లాలు. అంటే మనం చూడండి మన బాడీకి అవసరమైన ఆమ్లాలు, ఆవశ్యకమైన ఆమ్లాలు ఉంటాయి, అనవశ్యకమైన ఆమ్లాలు ఉంటాయి. అంటే మనకి ఏదైతే బాడీకి అవసరం అవుతాయో అలాంటి ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు దీంట్లో చాలా ఎక్కువ మోతాదుల్లో ఉంటాయండి. దాంతో పాటు విటమిన్స్ మనకి ఏవైతే 12 రకాల విటమిన్స్ అనేవి ఉంటాయండి. మనకు ఒక్కొక్క విటమిన్ అనేది ఒక్కొక్క విధంగా పనిచేస్తది. ఏ విటమిన్ కంటి చూపుకి గాని, అంటే ఇలా చాలా రకాల విటమిన్స్ అనేవి B1, B12, B6 ఇలాగా కే విటమిన్ చాలా రకాలైన విటమిన్స్ అనేవి దీంట్లో ఉంటాయండి. ఈ విటమిన్స్ అనేది ఒక్కొక్క విధమైన ప్రాబ్లమ్ కి ఒక్కొక్క రకంగా అనేది ఉపయోగపడతాయి. మేజర్ గా మన బాడీకి విటమిన్స్ అనేవి, దాంతో పాటుగా మినరల్స్ ఏవైతే కన్సలామ్లాలు ఉంటాయో చాలా అవసరం అండి. అలాంటి అమైనో ఆమ్లాలు, విటమిన్స్, మినరల్స్ అనేవి ఈ అలోవెరాలో పుష్కలంగా అనేది లభించడం అనేది జరుగుతుందండి. దీంతో పాటుగా మనకి కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి ముఖ్యమైన మినరల్స్, ఇందులో ఎంజైమ్స్, విటమిన్స్, పాలిసాకరైడ్లు, దీంతో పాటు నైట్రోజన్ కూడా ఉంటాయండి. ఇలా చాలా అంశాలు అనేవి ఉండడం వల్ల దీన్ని మన బాడీకి అనేది ఇది చాలా బెస్ట్ గా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా ఇది మన శరీరంలోని రక్త కణాలు ఉంటాయి కదండి, ఏవైతే రక్త కణాలు ఉంటాయో ఆ రక్త కణాలు అనేది మెరుగుపరుస్తుందండి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా అలోవెరా అనేది మనకి చూడండి చాలా వరకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేసి అంటారు. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అలాంటి వాటిని కూడా, అంటే బ్లడ్ ని కూడా ప్యూరిఫై చేయడంలో కూడా మనకి అలోవెరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా ఏదైతే రోగనిరోధక శక్తి ఉందో, ఇమ్యూనిటీ మనం చెప్పుకుంటాం కదా, ఇమ్యూనిటీ బూస్టర్ లో మేజర్ గా ఇది ఒక ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చండి. అలాంటి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఈ అలోవెరా అనేది మనకి బెస్ట్ గా చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా మెయిన్ జీర్ణ ప్రక్రియను సరిగ్గా జరగడంలో సహాయపడుతుందండి. ఏదైతే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఉందో ఆ డైజెస్టివ్ సిస్టమ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయో అలాంటి డైజెస్టివ్ సిస్టమ్ లో ఏర్పడే ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంలో చాలా బాగా బెస్ట్ గా ఉపయోగపడే ప్రొడక్ట్ అలోవెరా అని మనం చెప్పుకోవచ్చండి. దాంతో పాటుగా ఏదైతే మనకి మలబద్ధకం కానీ, ఎసిడిటీ, కాలేయం బలహీనత చూడండి, కొంచెం కాలేయం అంటే మనకి మేజర్ గా అన్ని పార్ట్స్ పోయేటప్పుడు ఎంతో కొంత అనేది మనకి తగ్గించుకునే సోర్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే కాలేయం అనేది లివర్ అనేది పాడవుతుందో చాలా వరకు డెడ్ పొజిషన్ లో కూడా మనం వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుందండి. అలాంటి లివర్ యొక్క బలహీనత కాకుండా బలంగా స్ట్రాంగ్ గా ఉండేటట్టు కూడా మనకి అలోవెరా అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా చర్మ రుగ్మతలు ఏవైతే ఉంటాయో, చర్మ సంబంధిత వ్యాధులు మనకు చూడండి చాలా మందిలో పింపుల్స్ గానీ, ఇంకా సంథింగ్ ఏవైనా చర్మానికి సంబంధించినయి చాలా మందికి బాడీలో హీట్ ఎక్కువ ఉండడం కానీ, మంటలు రావడం గానీ, అరికాలు మంటలు ఇలాంటివి అంటారు కదండీ! ఇలాంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి అలోవెరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా మేజర్‌గా మనకి జుట్టు సమస్యలనేవి ఉంటాయి కదండీ! ఏవైతే మనకి జుట్టు సమస్యలుంటాయో, ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నాయి, హెయిర్ ప్రాబ్లమ్‌తో పాటు చుట్లు పోవడం కానీ, ఊడిపోవడం కానీ ఇలాంటివి చాలా రకాలనేది ఉంటదండి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈ అలోవెరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా అల్సర్స్ గానీ, కడుపులో మంట, లివర్ ప్రాబ్లమ్ చెప్పుకున్నాం కదా! ఇలాంటి మేజర్‌గా మనం ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి అలోవెరా ఏ విధంగా ఉపయోగపడతదంటే మాక్సిమం మనకి పొట్టలో వచ్చే అల్సర్స్ అండి. అల్సర్స్ కానీ, ఆ కడుపులో మంట కానీ, ఈ కడుపుబ్బరం ఇలాంటి అన్నింటికి మేజర్‌గా మనం చాలా లక్షణాలనేవి ఏవైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ చెప్పుకున్నామో అలాంటి లక్షణాలన్నింటిని తగ్గించడంలో మనకి ఈ అలోవెరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు, అంటే ఏదైతే బరువు తగ్గడానికి వెయిట్ మేనేజ్‌మెంట్ ఉంటదో దాంట్లో కూడా మనకి అలోవెరా అనేది ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా
చెప్పుకున్నాం కదండీ! ఈ విధంగా మనకి అలోవెరా అనేది చాలా వరకు ఉపయోగపడుతుందండి. మనకి బయట చాలా రకాల అలోవెరాలనేవి దొరుకుతున్నాయండి. అంటే చూడండి చాలా మంది అంటారు, ఇదే ఎందుకు అలోవెరాని మేడం నెక్స్ట్ స్లైడ్ తీయండి. మనకి బయట చాలా వరకు అలోవెరా అనేది దొరుకుతుందండి ఎక్కువ శాతం. చూడండి ఇప్పుడు జ్యూసెస్ టైప్‌లో ఎక్కువ శాతం మనకి అలోవెరాలు దొరుకుతున్నాయి. ఈ అలోవెరాని వాడడం వల్ల అక్కడ దొరుకుతుంది కదా! మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇంత పెట్టి అదే ఒక 100, 200 రూపీస్‌కి ఇలా దొరికేటప్పుడు తీసుకుంటాం కదా! అలోవెరా వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మేము జ్యూసులు తాగుతున్నాం అని చాలా మంది అనొచ్చండి. అలాంటి జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటంటే, ఆ జ్యూసులనేది అలోవెరా మంచిదే. ఈ క్వాలిటీస్ అన్ని దాంట్లో ఉండొచ్చు. కానీ దాన్ని నిల్వ చేయడానికి చాలా రకాలైన కెమికల్స్ అనేవి యూజ్ చేస్తారండి. ఆ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేసంటే, దీంట్లో మంచితో పాటుగా చెడనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే మనం మంచి, చెడు 2 ఈక్వల్‌గా తీసుకోవడం వల్ల అక్కడ ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదండి. అలా కాకుండా మన వేస్టేజ్‌లో దొరికే అలోవెరా అనేది చాలా అంటే మనకి చూడండి బయట కూడా చాలా వరకు మన ఇంట్ల ముందులో చాలా వరకు అలోవెరా అనేది చాలా మంది యూజ్ చేస్తుంటారు. చాలా మంది ఉంటారు. కానీ దాన్ని ఏం చేస్తాం అనేసంటే మనం ఒక దిష్టి మొక్కగా దిష్టిగా ఉపయోగించే వాళ్ళు చాలా ఎక్కువ మందున్నారండి. దీంట్లో ఉండే ఔషధ గుణాలను యూజ్ చేసుకునేవారు దానకుండా. కానీ అలాంటి మొక్కను కూడా మన పెరట్లో ఉంది కదా! దాన్ని యూజ్ చేసుకుంటామా అనేసంటే దాంట్లో ఏంటనేసంటే దాన్ని ఎప్పుడైనా ఒక చిన్న మొక్క అనేది మనం తీసేటప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో కొన్ని స్రావాలనేవి, రసాలనేవి రావడం జరుగుతుందండి. చూడండి దాన్ని ఇలా చిక్కేటప్పుడు యెల్లో కలర్ అనేది రావడం జరుగుతుంది. అంటే దాంట్లో ఉండే విష పదార్థాలండి. ఆ మొక్కను తనని తను కాపాడుకోవడానికి దాంట్లో విష పదార్థాలన్నీ ఉంటాయి. దాన్ని మనం డైరెక్ట్‌గా తీసుకోవడం వల్ల దేంటైతే అలోవెరాలో ఉండే క్వాలిటీస్ మంచిది తీసుకుంటున్నామో దాంతో పాటు చెడుని కూడా తీసుకోవడం అనేది జరుగుద్దండి. అలా కాకుండా ఈ మనకి దీంట్లో దొరికే వెస్టేజ్‌లో దొరికే క్యాప్సూల్స్ అనేవి ప్యూర్‌లీ మొత్తం చెడు ఏదైతే ఉంటదో దాన్ని తొలగించి మనకి మంచి దాంట్లో ఉండేదాన్ని మనకి క్యాప్సూల్స్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా మనం దీన్ని తీసుకోవడం వల్ల ఏదైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందో చాలా అంటే చాలా వరకు తగ్గించుకోవచ్చండి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో కూడా నేను మెయిన్ అలోవెరా కొలెస్ట్రాల్ అంటే ప్రొడక్ట్స్ వాడే దీంట్లోకి రావడం దీంట్లో అలోవెరాని నమ్మే నేనొచ్చానండి. ఎందుకు అనేసంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏదైతే చెప్పామో ఆ ప్రాబ్లమ్ మేజర్‌గా మా అత్తయ్య గారికుండేది. ఆమెని చాలా హాస్పిటల్‌కి తిప్పినా లేకపోతే ఎండోస్కోపీ ఇవన్నీ చేపించామండి. కానీ ఎక్కడ దానికి రిజల్ట్ అనేది రాలేదు. ఈవెన్ కరోనా టైమ్‌లో కూడా కరోనా తనకొచ్చినా కూడా గ్యాస్ట్రిక్ సింప్టమ్సే అంటే ఈక్వల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి ఏవైతే సింప్టమ్స్ ఉండేయో ఈక్వల్ కరోనాకి కూడా అలాంటి సింప్టమ్సే ఉండేయండి. కరోనా వచ్చేటప్పుడు కూడా ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అనేసి అనుకున్నామే తప్పితే ఇది కరోనా అని గుర్తించలే. అంటే అంత సివియర్‌గా తనకి ఉండేదండి. అలాంటిది మన వెస్టేజ్‌లో వాడే అలోవెరా వల్ల బెస్ట్ అంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగిందండి. అంటే అప్పుడు దీంట్లో నమ్మి నేనైతే బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. ఈ విధంగా మనది ఈ క్యాప్సూల్ అనేది దొరుకుద్దండి. మనకి దీనికి యాడ్ చేసుకోవచ్చు అనేసి చూస్తే మనకి డైలీ 2 అనేది మనము అంటే 2 క్యాప్సూల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. పరగడుపున అనేది యూజ్ చేయడం వల్ల మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి దీంట్లో ఉంటాయండి. దీన్ని మనకి 60 క్యాప్సూల్స్ ఉంటాయండి దీంట్లో. మనకి ఎంఆర్‌పీ వచ్చి 320 ఉంటుందండి. రూ. 320 ఉంటుంది. డీపీ రేటు 275 అండి. రూ. 275 ఉంటుంది. మనకొచ్చే దీనివల్ల వచ్చే పీవీస్ ఏమొచ్చి 9.17 పీవీస్ అనేది రావడం జరుగుతుందండి. ఇదే విధంగా నెక్స్ట్ ఇంకో ప్రొడక్ట్ అనేది ఆమ్లా అనేదండి బెస్ట్ రిజల్ట్ అనేది చెప్పుకోవచ్చు. మేడం నెక్స్ట్ స్లైడ్ తీయండి మేడం. ఆమ్లా అండి. ఈ ఆమ్లా అనేది మనందరికీ చాలా బాగా పరిచయం అనేది ఉందండి. అంటే దీన్ని ఉసిరికాయ అనేసి అంటాం కదా! దీన్నే ఏంబ్లికా ఆఫిసినాలిస్ అంటుంటారు. శాస్త్రీయ నామము. దీంట్లో మనం తెలుగులో ఉసిరికాయ అని, ఇంగ్లీష్‌లో చూసుకుంటే ఇండియన్ గూస్‌బెర్రీ అనేసి పిలుస్తారండి. దీన్ని ఆయుర్వేదంలో 3000 సంవత్సరాల పైగా ఔషధ ప్రయోజనాలు కలిగిందిగా చాలా ఈ ఆమ్లా అనేది పెంచబడుతుందండి. దీంట్లో చూసుకుంటే ఆయన పోషకాలనేది మనకి చాలా బెనిఫిట్స్ అనేవి మనం పొందుతున్నామండి. అది ఒక ఆరోగ్యానికి సిరి సంపద అని కూడా అంటారండి. ఎందుకు అనేసంటే దీంట్లో చాలా వరకు చూసుకుంటే సి విటమిన్ అనేది ఎక్కువగా కలిగి ఉండే మూలకం ఏది అనేసంటే మనకి ఉసిరికాయ అండి. ఈ ఆమ్లాయే. సి విటమిన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడతదండి? చాలా వరకు ఏదైతే మనకి ఇమ్యూనిటీ పవర్ ఉందో, ఆ ఇమ్యూనిటీని డెవలప్ చేయడంలో మేజర్‌గా ఉపయోగపడేది సి విటమిన్ అండి. అలాంటి సి విటమిన్ అధిక మోతాదుల్లో ఎక్కడ దొరుకుద్ది అంటే ఆమ్లాలో దొరుకుద్దండి. ఇందులో అదే కాకుండా ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం చూసుకుంటే, చూడండి మనకి చాలా వరకు జీవక్రియలనేవి జరుగుతూ ఉంటాయి కదా! అలాంటి జరిగేటప్పుడు మనకేంటంటే ఫ్రీ రాడికల్స్ అనేవి విడుదలవుతాయండి. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మన
చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఈ ఫ్రీ రాడికల్స్ విడుదల అవడం వల్ల ఏం జరుగుతుందంటే మన కణాల్లో చాలా నష్టాన్ని అనేది కలిగిస్తుందండి. అలాంటి నష్టాన్ని కూడా నివారించడంలో మనకి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మనకి ఏదైతే ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే బాడీకి అయితే ఏదైతే నష్టం కలుగుతుందో దాన్ని నివారించడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి బాగా ఉపయోగపడతాయండి. అంటే ఇవి చాలా వరకు ఎక్కువగా దేంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి పుష్కలంగా అని చూసుకుంటే మనకి సహజంగా పండ్లు, కూరగాయల్లో కనిపిస్తాయండి. అంటే మేజర్‌గా అంటే సింథటిక్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయండి. సాధారణంగా ఇప్పుడు మనం అధిక మొత్తంలో దేంట్లో దొరుకుతాయంటే సిట్రస్ జాతి అండి. అంటే మనకి బీటా కెరోటిన్ గాని, విటమిన్ ఇ మరియు విటమిన్ సిలో అధికంగా ఉండే ఆహారాలు ఏవైతే ఉంటాయో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉత్తమంగా ఎక్కువ మోతాదుల్లో ఉంటాయండి. అలాంటి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా కలిగి అది మనకి ఏం చేస్తది అనేసంటే బాడీకి అనేది రక్షణ అనేది కలిగిస్తది కదా! అలాంటి రక్షణ కలిగించే యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మన సి విటమిన్‌లో ఎక్కువగా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనేసంటే మన బాడీ అనేది రోగనిరోధక శక్తిని, ఇమ్యూనిటీ పవర్‌ని అనేది డెవలప్ చేసుకుంటుందండి. ఎక్కువగా మెరుగుపరుచుకుంటుంది. మెరుగుపరుచుకోవడం వల్ల మనకి ఎలాంటి సమస్యలను హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చండి. అదే విధంగా దీంట్లో ఇంకా మేజర్‌గా చూసుకుంటే ఫైబర్ ఖనిజాలు కూడా అంటే ఖనిజాలనేవి ఎక్కువగా ఉంటాయండి. ఏవైతే మనం చెప్పుకున్నాం మినరల్స్ అనేవి చెప్పుకుంటాం కదా! అవి సమృద్ధిగా అనేది దీంట్లో ఉండడం అనేది జరుగుతుందండి. అయితే దీంట్లో ఉండే సి విటమిన్ ఏంటి అనేసంటే మనకి చాలా వరకు సిట్రస్ జాతుల్లో సి విటమిన్ అనేది లభిస్తుంది అనుకున్నాం కదా! అంటే నిమ్మ, నారింజ ఇలాంటి వాటిలో ఎక్కువ జరుగుతుందండి. కానీ ఇప్పుడు ఏదైతే మనకి నారింజ ఉంటదో, నారింజ పండు దానికుండా ఈ ఉసిరికాయలో ఎక్కువ శాతం అండి 20 రెట్లు ఎక్కువ అనేది ఈ ఉసిరిలో అనేది సి విటమిన్ అనేది ఉండడం ఉంటుందండి. అయితే ఏంటి సి విటమిన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే చాలా మందికి చూడండి వస్తుందండి. అదే విధంగా ఒత్తిడి, అలసట మనకి ఎక్కువ శాతం ఈ రోజుల్లో ప్రెజెంట్ చూస్తే ఒత్తిడి చాలా మందిలో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అదే విధంగా ఏదైనా చిన్న పని చేసినా ఆలస్యం గాని ఇలాంటివి చాలా జరుగుతాయండి. అలాంటి ఒత్తిడి గాని, అలసట గాని తగ్గించడానికి మంచి నిద్ర నిద్ర అనేది చాలా చక్కగా పడుతుందండి. అదే నిద్ర అనేది ఇప్పుడు చాలా మంది చూడండి వేరే టాబ్లెట్స్ వాడడం గాని, స్క్రీనింగ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారండి. అదే మనం ఈ మాత్రలు ఇవ్వడం వల్ల ఆ నిద్ర సమస్య కూడా మనకి తగ్గించొచ్చు. తర్వాత ఏదైతే మనకి ఈ ఆమ్లం అనేది ఉందో అధిక కొవ్వులు ఏదైతే మనకి బాడీలో ఎక్కువగా కొలెస్ట్రాల్ అనేవి ఉంటాయో ఆ కొలెస్ట్రాల్ కరిగించడంలో కూడా మేడం మీ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు ఏదైతే మనకి కొలెస్ట్రాల్ అనేవి బాడీలో ఎక్కువగా పేరుకోవడం వల్ల టాక్సిన్స్ అనేవి ఎక్కువ అవుతాయి కదండీ! ఏదైతే ఆ టాక్సిన్స్ ఉంటాయో, ఆ టాక్సిన్స్ రిమూవ్ చేయడంలో కూడా మనకి ఆమ్లా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆ టాక్సిన్స్ ఎప్పుడైతే ఎక్కువగా పేరుకుపోతాయో అలాంటప్పుడే మనకి చాలా సమస్యలనేవి ఏర్పడతాయండి. దాంట్లో మేజర్‌గా చూసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఆ టాక్సిన్స్ మూలంగా కూడా మనకి ఉంటదండి. అలాంటి టాక్సిన్స్ కూడా నివారించడంలో మనకి ఆమ్లా అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. దీంతో మనం చూడండి మెన్సెస్ టైమ్‌లో ఎక్కువ శాతం లేడీస్‌లో చాలా వరకు స్టమక్ పెయిన్ గాని, నడుము నొప్పి గాని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దాటిని తగ్గించడంలో కూడా మనకి ఆమ్లా అనేది ఉపయోగపడుతుందండి. మేడం నెక్స్ట్ స్లైడ్ తీయండి మేడం. అన్ ఆమ్లా అనేది ఉపయోగపడుతుందండి. ఈ ఆమ్లాను తేనెలో కలిపి ఇవ్వడం వల్ల మనకేం జరుగుతుందనేసంటే, ఆస్మా పేషెంట్లుంటారు కదండీ! చాలా వరకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి ఆస్మా పేషెంట్లు ఎవరైతే ఉంటారో, లేదంటే చూడండి ఈస్నోఫిలియా ఇలాంటివి ఉంటాయి కదా! దీన్ని తేనెలో కలిపేసి ఇవ్వడం వల్ల వాళ్ళకేం జరుగుతుందంటే, రెస్పిరేటరీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. ఆస్మా పేషెంట్‌లకు కూడా చాలా బాగా అనేది ఈ ఆమ్లా అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా చూడండి ఇప్పుడు ఎక్కువ శాతం గు అదే డయాబెటిస్ వాళ్ళు ట్రీట్‌మెంట్ తీసుకుంటారు కదండీ! ఇన్సులిన్ ట్రీట్‌మెంట్ ఇలాంటివి తీసుకునేటప్పుడు దాంట్లో క్రోమియం అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే దానికి మించి మన ఆమ్లాలోనేమొచ్చి క్రోమియం అనేది ఉంటుందండి. వాళ్ళకి డయాబెటిస్ అనేది ఇన్సులిన్ నివారించడంలో కూడా వాళ్ళకి అంటే గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి మన ఆమ్లా అనేది చాలా అంటే చాలా బాగా అనేది ఉపయోగపడుతుందండి. అంతే కాకుండా ఈ ఆమ్లానేమొచ్చి శీతలీకరణ అంటే మన బాడీనేమొచ్చి కూల్‌గా ఏదైతే టెంపరేచర్ ఉందో దాన్ని తగ్గించడానికి, మన బాడీలో ఉండే హీట్‌ననేది తగ్గించడానికి ఆమ్లా అనేది బెస్ట్ సోర్స్ అనేది చెప్పుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా తగ్గిస్తుందండి. దాంతో పాటుగా ఎవరికైనా విరోచనాలు ఇలాంటివి అయ్యేటప్పుడు కూడా మనం ఈ ఆమ్లానిస్తే కొంతవరకు నివారణ అనేది ఉంటుందండి.
మేజర్‌గా ఇంకేంటి అనేసంటే చూడండి చాలా వరకు ఇప్పుడు మూత్రనాళ సమస్యలు గాని, మూత్రాశయ మంట గాని, ఇలాంటివి తగ్గించడంలో కూడా మనకి ఆమ్లా అనేది ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా కాలేయానికి మేజర్‌గా ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్‌లో చెప్పుకున్నాం కదండీ! డైజెస్టివ్ సిస్టమ్ వల్లే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అలాంటి కాలేయ ఎక్కడ జరుగుతుందది కాలేయం మనకి అలాంటి కాలేయానికి కూడా మనకి ఇది శక్తిననేది ఇస్తుందండి. దాంతో పాటుగా దీంట్లో ఎక్కువ శాతం ఏంటనేసంటే ఆమ్లత్వం వల్ల గుండెల్లో ఇప్పుడు మంట గాని, పేగు సమస్యలు గాని, అజీర్ణానికి అంటే ఇప్పుడు జీర్ణం అవ్వట్లేదు, తిన్నది అరగట్లేదు అనే చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా చూస్తున్నాం కదండీ! అలాంటి ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి కూడా ఈ ఆమ్లా అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఆమ్లా జీర్ణానికి కూడా చాలా మంచిదని ఎందుకంటామంటే, ఇప్పుడు చాలా మంది చెప్తాం కదా! జీర్ణం అవ్వడం లేదనేసి. జీర్ణం అవ్వడానికి ఎందుకిస్తామనేసంటే, దాంట్లో ఉండే ఏవైతే పోషక పదార్థాలనేవి ఉంటాయో, ఆ పోషకాలను శోషించుకొని మనకి బ్లడ్‌లో కలవడానికి చాలా అంటే చాలా బాగా మనకి ఆమ్లా అనేది ఉపయోగపడుతుందండి. మేజర్‌గా చూడండి చాలా మందికి ఏదైనా హెల్త్ ఇష్యూ రావడం కానీ, ఏదైనా ప్రాబ్లమ్‌కి రెండే 2 కారణాలండి. ఒకటి ఎక్కడికెళ్ళినా మనకి చెప్తూ ఉంటారు. ఒకటి ఆకలేయట్లేదని, లేదు అంటే తిన్నది అరగట్లేదని. లేదు అనేసంటే మనం ఏం చేస్తామంటే, మన నూనె అనేది ఎక్కువ శాతం ప్రిఫర్ చేస్తామండి. అదే తిన్నది అరగట్లేదు, జీర్ణం కావడానికేమొచ్చి మనం ఆమ్లాదనేది ఇస్తే మనకి అక్కడ ప్రాబ్లమ్ అనేది 50% వరకు మనం తగ్గించుకోవచ్చండి. ఏదైనా మెడిసిన్ మనం ముందుగుండా ఎవరికైనా ఏది ఏ ఎనీ మెడిసిన్ ఏదైనా మనం రిఫర్ చేసేటప్పుడు నోనికని, ఆమ్లానికని రిఫర్ చేసుకున్నాక మనం ఆ మెడిసిన్ పెడితే ఎక్కువ బెస్ట్ రిజల్ట్స్ రావడానికనేది ఎక్కువ శాతం అనేది అవకాశం ఉంటుందండి. ఈ విధంగా మనకి ఆమ్లా అనేది ఉపయోగపడుతుందండి. దీంట్లో కూడా 60 క్యాప్సూల్స్ అనేవి ఉంటాయండి. ఇది మనకి రూ. 220 ఉంటుంది. 185 రూపీస్ అంటే రూ. 185కి మనకు రావడం జరుగుతుందండి. దీనికొచ్చే పీవీస్ 1.67 పీవీస్ అండి. ఇది మనము రోజుకి 2 సార్లనేది తీసుకోవచ్చండి. ఇదే విధంగా ఇంకొక ప్రొడక్ట్ చూసుకుంటే ఫైబర్ అండి. మనకి చాలా అంటే చాలా బాగా డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరచడం ఇదే మేడం ఉంచండి. మేడం ముందుకెళ్ళండి. ఇంకా ఆ! ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. ఓకే. హుహు. నెక్స్ట్ స్లైడ్ తీయండి మేడం. మనకేదైతే డైజెస్టివ్ సిస్టమ్ ఉందో దాంట్లో మేజర్ రోల్ పోషించేది ఇంకోటేంటి అనేసంటే ఫైబర్ అని చెప్పుకోవచ్చండి. ఈ ఫైబర్ అనేది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అండి. మన కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా అవసరం. ప్రతి ఒక్కరికి అవసరమయ్యేవి అంటే కార్బోహైడ్రేట్స్ అండి. మనం దాన్ని వివిధ రూపాల్లో తీసుకుంటాము. అంతే కదండీ! అంటే కొందరు రైస్ ద్వారా, కొందరు రోటి ద్వారా ఇలా కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటూ తర్వాత విటమిన్స్ గాని, మినరల్స్ గాని మనకి బాడీకి అవసరమయ్యే అంటే మనం రైస్‌ని ఎక్కువగా తీసుకుంటామా? లేదంటే కూరలు ఇవి ఎక్కువగా తీసుకుంటామండి. మనం తీసుకునేది రైస్. అంటే ప్రతి ఒక్కరికి కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా అవసరమండి. అలాంటిది ఇది ఫైబర్ అనేది కూడా ఒక కార్బోహైడ్రేట్ యొక్క సమ్మేళనం అండి. అంటే అన్ని రకాలైన కార్బోహైడ్రేట్స్ అనేవి దీంట్లో కలిగి ఉండే బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చండి. దీన్ని డైటరీ ఫైబర్ లేదా రౌ గేజ్ లేదా బల్క్ అని కూడా పిలుస్తారండి. అంటే మన శరీరం ఏదైతే జీర్ణించుకోలేని లేదా గ్రహించలేని చాలా వరకు మొక్కల ఆహారాన్ననేది మనం తీసుకుంటాం కదండీ! ఆకుకూరలు గాని, లేదు అనేసంటే కాయగూరలో పీచు పదార్థాలు ఉండేవి గాని తీసుకుంటాం కదా! అలాంటి గ్రహించలేని దీన్ని కూడా మనకి గ్రహించుకునేటట్టు చేయడానికి ఈ ఫైబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదే విధంగా ఫైబర్ అనేది మన శరీరం ద్వారా జీర్ణించుకోబడదని చెప్పుకున్నాం కదండీ! ఇది ఏమవుతుంది అనేసంటే కడుపు లేదా చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు మరియు శరీరం నుండి ఎక్కువ శాతం బయటకనేది వెళ్ళిపోతుందండి. మేజర్‌గా ఈ ఫైబర్‌లో చూసుకుంటే, మనకి 3 రకాలైన పీచు పదార్థాలనేవి మనకి దేనికి ఉపయోగపడతాయండి? మలబద్ధకాన్ని తొలగించడంలోన మనకి అదే విధంగా ఏవైతే టాక్సిన్స్ అనేవి బాడీలో ఉంటాయో దాన్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయనేసి మేజర్‌గా మనకు టాక్సిన్స్ అనేది ఎక్కువగా ఉంటేనే మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి ఉంటాయి కదండీ! ఆ టాక్సిన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్లే మనకి మలబద్ధకం గాని చాలా ప్రాబ్లమ్స్‌కి అనేది కారణమవుతుందండి. అలాంటి వాటిని తొలగించడంలో కూడా మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. మేజర్‌గా దీంట్లో చూసుకుంటే 3 రకాలైన పదార్థాలుంటాయండి. అవి ఏంటి అంటే చికోరి వేరుసారం అండి. తర్వాత మాల్టోడెక్సిన్ అనేది, తర్వాత గౌరు జిగురు అండి. ఈ చికోరి వేరుసారం అనేది ఒక ఒక దుంప రూట్ నుండి అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుందండి. దాంతో పాటుగా మాల్టోడెక్సిన్ అనేది సెరల్స్ ఇప్పుడు గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఇలా ఉంటాయి కదా! సెరల్స్ అనేవి. దాని నుంచి అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి. దాంతో పాటు గౌరు చిగురు అంటారండి. మనకి ఎక్కువ శాతం చూడండి ఫైబర్ అనేది దేంట్లో ఎక్కువగా లభిస్తుందనేసంటే ఆకుకూరలో ఎక్కువగా లభిస్తుందని చూస్తాము. దాంట్లో మేజర్‌గా చూసుకునేలాగుంటే గోరుచిక్కుడు చాలా వరకు అందరికీ తెలిసిందేనండి. గోరుచిక్కుడులో ఎక్కువ శాతం ఫైబర్ అనేది ఉంటుందండి. దాన్ని తీసుకోవడం వల్ల
మనకి బాడీకనేది ఏవైతే పోషకాలనేవి అవసరమవుతాయో, దాన్ని ఫైబర్‌ననేది ఇవ్వడానికి మనకి ఎక్కువగా ఇదనేది ఉపయోగపడుతుందండి. అయితే ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని చూసుకుంటే, దీంట్లో ఇవి కరిగే పీచు పదార్థాలనేసి అంటారండి. దీంట్ని నీటిని ఆకర్షించే ఎక్కువ శాతం ఆకర్షిస్తాయండి. మన బాడీకి ఎంతైతే నీటిని ఆకర్షించి ఇదొక జెల్‌ను ఏర్పరుస్తుందండి. దీని ద్వారా మనకేంటంటే బాడీ అనేది హీట్‌గా ఉండకుండా దాంట్లో కూల్ అవ్వడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎక్కువ శాతం వాటరనేది అబ్జర్వ్ చేసుకుంటే మన బాడీకి ఎంతైతే వాటర్ ఉంటదో దాన్ని మనం తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవండి. అదే విధంగా మెయిన్‌గా ఇది చూసుకుంటే జీర్ణ ప్రక్రియను నిదానింపచేస్తుందండి. అంటే ఏదైతే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఉందో, ఆ డైజెస్టివ్ సిస్టమ్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి చాలా బాగా అనేది మనకి ఫైబర్ అనేది ఉపయోగపడుతుందండి. అంటే దీన్ని తీసుకోవడం వల్ల మనకేమనిపిస్తుందంటే ఎక్కువ సేపు కడుపు నిండినట్టు అనే ఒక భావన కలుగుతుందండి. అంటే ఎక్కువ కడుపు నిండేటప్పుడు మనం తక్కువ ఆహారాన్ననేది తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం కదా! ఈ విధంగా మనకి ఫైబర్ అనేది ఉపయోగపడుతుందండి. అంటే దీంట్లో చెప్పుకున్నాం కదా! చికోరీ రూట్ సారం అనేది. ఇది పీచు పదార్థం యొక్క ప్రధాన మూలమైన ఇన్సులిన్ కలిగనేది ఉంటుందండి. ఈ చికోరీ రూట్ అనేది. దీనివల్ల మనకి ఇన్సులిన్స్ అంటే డయాబెటిస్‌ని కూడా నివారించడానికి ఎక్కువ శాతం అనేది ఇది ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పీచు పదార్థం యొక్క అంటే మనం ఇప్పుడు చూడండి ఏదైతే ఆరోగ్యానికి అవసరమైనవి అంటే తక్కువ క్యాలరీస్ కలిగి ఉన్న అధిక ఫైబర్‌ననేది ఇది ఉత్పత్తి అనేది చేయడానికి బెస్ట్ ప్రొడక్ట్‌గా మనం ఈ ఫైబర్‌ననేది చెప్పుకోవచ్చండి. మేజర్‌గా ఫైబర్ అనేది బరువుంటది కదండీ! ఏదైతే మన వెయిట్ మేనేజ్‌మెంట్‌లో కూడా దీన్ని ఉపయోగించడం వల్ల బరువు నియంత్రించడంలో కూడా మనకి ఫైబర్ అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా మన బాడీలో ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. మేడం నెక్స్ట్ స్లైడ్ తీయండి. చెడు కొలెస్ట్రాల్ ఉంటాయో దాన్ని నివారించడంలో కూడా మనకి ఫైబర్ అనేది ఉపయోగపడుతుందండి. మెయిన్ ఏం చేస్తుందండి మేడం నెక్స్ట్ స్లైడ్ తీయండి. మెయిన్ మనకిది ఏం చేస్తుందంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని ఏదైతే స్థాయి ఉందో దాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుందండి. అదే విధంగా నెక్స్ట్ కాదండి ముందు. ఫైబర్ యొక్క అంటే ఇప్పుడు చక్కెర శ్వాసను నెమ్మదిగా చేయడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను ఏదైతే మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవుంటాయో, ఆ గ్లూకోజ్ లెవెల్స్‌లనేవి తగ్గించడానికి కూడా మనకి ఈ ఫైబర్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మేజర్‌గా చూసుకుంటే మేడం నెక్స్ట్ స్లైడ్స్ అలా తీసుకొని వెళ్ళిపోండి మేడం ఒక్కొక్కటి. మేజర్‌గా మనం చూసుకునేలా ఉంటే నెక్స్ట్ తీయండి మేడం. మేడం నెక్స్ట్ స్లైడ్. తీయండి మేడం పర్లేదు. నెక్స్ట్ తీయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కువ శాతం చూసుకునేలా ఉంటే ఒక్క నిమిషం ఉంచండి మేడం. ఫైబర్ అనేది అంటే మనకి తీసుకునే చిరుధాన్యాలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పళ్ళు ఇలాంటి అన్నిట్లి ద్వారా మనకి ఎంతో కొంత ఫైబర్ అనేది వస్తుందండి. అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఏంటంటే 2000 క్యాలరీస్ అనేది మనం ఫుడ్ తీసుకుంటే అందులో 900-1300 సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. 225-325 వరకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ ఫైబర్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందనేది మనం చూసుకున్నాం కదండీ. మన బాడీకనేది ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో దాన్ని రిమూవ్ చేయడానికి, వెయిట్ లాస్‌కి మేనేజ్‌మెంట్ చేయడానికి, అదే విధంగా మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి ఇలా చాలా విధాలుగా అనేది అంటే ఉపయోగపడుతుందండి. మనం ఎవ్రీడే పక్కా అంటే 225-325 గ్రాములనేది ఫైబర్ అనేది తీసుకోవాల్సనేది ఉంటుందండి. మేడం నెక్స్ట్ స్లైడ్ తీయండి. నెక్స్ట్ తీయండి మేడం. ఈ విధంగా అండి. ఈ 3 రకాలైన ఇవనేవి అంటే చికోరీ రూట్ ఎక్స్ట్రామ్ అనేది మనం ఇప్పుడు చెప్పుకున్న మాల్టోడెక్స్ట్రిన్ అనేది జిగురు. ఈ 3 రకాలైన పదార్థాలను కలిగి ఉండడం వల్ల మనకి లాభాలనేవి చేకూరుతున్నాయండి. ఈ 3 రకాలైనవి మనం ఎక్కువ శాతం ఏం తీసుకోవాలనేసంటే గోరుచిక్కుడు కానీ, సరితా cereals గానీ, తర్వాత బీట్రూట్ ఈ సారాలనేవి తీసుకోవడం వల్ల మనకి మన బాడీలో ఉండే టాక్సిన్స్ అనేవి వేగంగా ఎక్కువ శాతం రిమూవ్ చేసుకుంటూ మనకు హెల్తీ అయిన మన బాడీననేది హెల్తీగా ఉంచుకోవడానికి ఇవన్నీ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ విధంగా అంటే పెద్దవారు అదే విధంగా 12 సంవత్సరాలు పైబడిన పిల్లలు ఎవరైనా ఈ ఫైబర్‌ననేది తీసుకోవచ్చండి. దీన్ని తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే స్టార్టింగ్‌లో మనం ఎక్కువ మోతాదుల్లో తీసుకోకూడదండి. చాలా తక్కువ అంటే స్పూన్స్ ఇస్తామనుకోండి ఒక 10 డేస్ అలా 12 అంటే ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ అనేది అంటే ఒక స్పూన్ అలా దాన్ని డోస్ పెంచుకుంటారు. ఒకేసారి వల్ల మన బాడీ అనేది వెంటనే దాన్ని తీసుకోదండి. ఈ విధంగా మనము పెంచుకుంటూ ఎళ్ళడం వల్ల మంచి డైజెస్టివ్ సిస్టమ్‌ని పెంచుకోవచ్చు. అదే విధంగా
గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి మేజర్ గా ఉంటున్నాయో ఆ ప్రాబ్లమ్స్ భారతి మేడం మేడం అస్సలు లేదు మేడం. మనకి ఈ 3 ప్రొడక్ట్స్ ఇప్పుడు మేడం అది కట్ అయిపోతుంది మేడం అప్పుడప్పుడు. ఈ 3 ప్రొడక్ట్స్ అనేవి మనకి చాలా వరకు మన ఏదైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉందో మనకి ఎసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు కదా, దాన్ని నివారించుకోవడంలో చాలా బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి 3 ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకోవడం వల్ల ఉంటుందండి. దీంతో పాటు ఎవరైనా కాంబోటిక్స్ కానీ లేదా అనేసి అంటే సిఎండి ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేసుకోవడం వల్ల మనం మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చండి. ఎందుకు అనేసి అంటే సిఎండి అనేది ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మన బాడీలో ఉండే మొత్తం ఆల్కలిక్ నేచర్ ఏదైతే ఎసిటిక్ నేచర్ ఉంటుందో ఆ ఎసిటిక్ నేచర్ మొత్తాన్ని నివారణకు కూడా మనకి ఎసిటిక్ నేచర్ మొత్తం పోగొట్టు ఆల్కలిక్ నేచర్ మార్చడానికి మనకు ఉపయోగపడుతుంది కనుక మనము ఈ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకోవచ్చు అండి. దాంట్లో ఈ 3 ప్రొడక్ట్స్ అనేది నేను తీసుకున్నాను. దీని ద్వారా మేజర్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మేడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని నివారించుకోవడంలో ఇవి బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చండి. చాలా మందికి సజెస్ట్ చేస్తూ మనం కూడా అంటే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటూ దీన్ని 10 మందికి సజెస్ట్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు అండి. అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 10 మందికి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, లాహిని మేడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్ మై వెస్టేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మై సెల్ఫ్ భారతి అండి. ప్రజెంట్ నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. బై డిసెంబర్ ఎండింగ్ కల్లా క్రౌన్ హౌస్ 3 lakhs అబవ్ అనేది ఇన్కమ్ ఎర్న్ చేయాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఏదైతే ఈ రోజు నేను ఈ దీంట్లో నిలబడ్డానో నాకు సహాయం చేసిన మా అప్లయన్స్ కానీ నన్ను ఈ విధంగా ముందుకు నడిపించినందుకు మా లైఫ్ లైన్స్ కానీ ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అదే విధంగా ఏదైతే మేము నాలెడ్జ్ ప్రజెంట్ నేర్చుకుంటున్నామో అది టీహెచ్ఎస్ వల్లేనండి. ఈ నాలెడ్జ్ అనేది టీహెచ్ఎస్ వల్ల నేర్చుకుంటూ మేము ముందుకు వెళ్తున్నామండి. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన రంజిత్ సార్ గారు కానీ అదే విధంగా ఉమాశంకర్ సార్ గారికి, లహరి మేడం గారు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ఎప్పుడు మీకు రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి ప్రోడక్ట్స్ గురించి చెప్పారు అండ్ మంచి సొల్యూషన్. గ్యాస్ట్రిక్ సమస్యలతో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. సో మంచి సొల్యూషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ హోప్ఫుల్లీ ఈ యొక్క సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడిందని ఆశిస్తున్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకున్నాము. గుడ్ మార్నింగ్ సార్, రంజిత్ సార్. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. భారతి మేడం గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి ఈరోజు రెగ్యులర్గా ఫేస్ చేసే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. చాలా మంది చిన్న వయసు పెద్ద వయసు తేడా అందరికీ వస్తుంది. సో ఈరోజు దాన్ని చూస్తుంటారు, ఏదో ఏదైనా ఎక్కువ పెయిన్ వస్తే హాస్పిటల్ ఏదో మెడిసిన్ తీసుకోవడం చేస్తుంటారు. బట్ ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, వచ్చిన వాళ్ళు ఎలా చేయాలి అనేది మంచి ప్రొడక్ట్స్ గురించి చెప్పారు. ఎక్సలెంట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే సెషన్ ఇది రెగ్యులర్గా ఈవినింగ్ సెషన్ కూడా వస్తే చాలా మంది సపోర్ట్ అవుతుంది, రికార్డ్ అయి ఉంటుంది. ఎంత తెలియదు అయితే అంత ప్లాన్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యూసిటీ 3 lakh+ ఇన్కమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లేటెస్ట్ గుడ్ మార్నింగ్ అండి. రాత్రి మనం రజిత మేడం చూసాం, గోల్డ్ డైరెక్ట్ లోనే 80,000+ ఈ రోజు ఇప్పుడు భారతి మేడం చూసాం. మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ మనకి సొంత మేడం ఈవినింగ్ సెషన్ ఉంది. ఇలా మనం కంటిన్యూ మనం చూసుకుంటుంటే నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ తెలుస్తుంది. సో ఎస్పెషల్లీ ఎవరైతే లేడీస్ ఉన్నారో మధ్యాహ్నం 3 గంటలకి ఈవినింగ్ సెషన్ టీ టైం సెషన్ ఉంది. సో దీన్ని మీరు కరెక్ట్గా ప్రమోట్ చేయగలిగితే డెఫినెట్గా 100% మంచి నాలెడ్జ్ తీసుకుంటూ మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. ఇంటి పరిస్థితిలో కూడా 3 to 3:30 ఎవరైతే మీ యొక్క కోర్ టీమ్ 48 మెంబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు 48 మెంబర్స్ కనుక నిజంగా ప్రతిరోజు యాడ్ చేయగలిగితే 100% డెఫినెట్ గా మీరు మంచి పొజిషన్కి వెళ్ళడంతో పాటు టీం కూడా అచీవ్మెంట్ తీసుకోవచ్చు. సో అక్కడ మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ప్రమోట్ చేయండి. అదేవిధంగా లేడీస్ ఎవరైతే మన సండే మీటింగ్ చూసాం మన సచిన్ గారిది, సో కమిటెడ్ గా సీరియస్ గా వర్క్ చేస్తే
2 years లో కూడా 4 lakhs తీసుకోవచ్చు అనేది మనం లైవ్ గా చూసాం. సో కమిటెడ్ గా వర్క్ చేద్దాం, సీరియస్ గా ప్లాన్ చేద్దాం, సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ వర్క్ చేయొచ్చు. ప్రతి ఒక్క గెలవాలి, సాధించాలంటే మనకు కావాల్సింది సమయాన్ని యూటిలైజ్ చేసుకోవడం. సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ నాకు అవ్వలేదు, నేను రీచ్ అవ్వలేదు అన్ని కారణాలు చెప్తే కాదు. సో యూట్యూబ్ లో ఆల్రెడీ రికార్డ్ ఉంది సచిన్ గారిది, అది వినండి, చేయండి. 9 months లోనే 1 lakh రీచ్ అయ్యారు. ఈ రోజు ఆయన 5 months లో, ఇంకొక 5 months లో 10 lakh రీచ్ అవుతున్నాను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అంటే సో దాని యొక్క వర్క్ కానీ, టాలెంట్ కానీ, స్కిల్స్ కానీ ఉన్నాయండి. సో మనం పని చేయకుండా మనకు అది వస్తుంది అనేది మనం కరెక్ట్ కాదు అది. సో ఎవరైనా ఇది పాసిబుల్ అవుతుంది, ఎవరైనా సాధించవచ్చు. సో డెఫినెట్ గా రీచ్ అవ్వాలని కోరుకుందాం. వన్స్ అగైన్ భారతి గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రజిత మేడం.